హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసుకే చెల్లును గాక. తన అమూల్యమైన రక్తాన్ని చిందించి వెలిపెట్టి మనకున్న మన యేసుకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. ఆమేన్. ఈరోజు ఆయన మాటలు తెలుసుకుందాం. లూకా సువార్త, లూకా 7 ఫస్ట్ యోహాను తీసుకున్నాం. యోహాను మొదటి అధ్యాయం, ఫస్ట్ చాప్టర్ 29 1:20. యోహాను 1:29 యోహాను సువార్త. మరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యోహాన్. బాప్తిసం ఇచ్చి యోహాను యేసుని గురించి సాక్ష్యం చెప్తున్నాడు అనమాట. యోహాను సువార్త మొదటి అధ్యాయము 23 చూస్తున్నాం. అందుకు అతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు, నేను ప్రభు త్రోవ సరళం చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒక శబ్దం అని చెప్పాను. పంపబడిన వారు పరిసయ్యులకు చెందిన వారు నీవు క్రీస్తువైనను ఏలియావైనను ప్రవక్తవైనను కాని ఎందుకు బాప్తిసం ఇచ్చుచున్నావని అతను అడగా, యోహాను, నేను నీళ్లలో బాప్తిసం ఇచ్చుచున్నాను, కానీ నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరగరు, ఆయన చెప్పుల వారును ఇప్పుటకైనా నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. యోహాను బాప్తిసం ఇచ్చుచు యోర్దాను నదికి ఆవలనున్న బేతనీయులు ఈ సంగతులు జరిగెను. ఇదంటే యోహాను ఏం చేస్తున్నాడు? యేసుని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. నువ్వు ఎవరు? క్రీస్తువా? ఏలియా అని అడిగితే ఏమంటాడు? నేను క్రీస్తును కాను. ఏమన్నాడు? ఏలియా అంటే ఏలియా కూడా కాదన్నాడు కదా. అయితే నువ్వు క్రీస్తువైనను ఏలియావైనను కాని ఎడలా ఎందుకు బాప్తిసం ఇచ్చుచున్నావు అని అతను అడగగా క్వశ్చన్ చేస్తున్నాడు. ఎందుకు మళ్ళీ నువ్వు ఎవరు కాకపోతే ప్రవక్త కాకుండా క్రీస్తు కాకుండా ఏలియా అది కాకుండా ఎందుకు ఇస్తున్నావు బాప్తిసం అంటే ఏమంటున్నాడు? యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరి గురించి? యేసుని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని? నేను నీళ్లలో ఎవరికి సాక్ష్యం ఇస్తున్నాడు అంటే క్రీస్తుని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. నేను నీళ్లతో బాప్తిసం ఇచ్చుచున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు మీ మధ్య ఉన్నాడు. ఎక్కడున్నాడంట? ఎక్కడున్నాడు? మీ మధ్య ఉన్నాడు. ఆయన వచ్చి ఉన్నాడంట, కానీ వీళ్ళు కనుగొనలేదు. క్రీస్తు వచ్చినాడంట, కానీ వీళ్ళు కనుగొనలేదు కదా. అందుకే పైన ఒకసారి చూసుకుందాం. అదే చాప్టర్లో చూద్దాం ఒకసారి. 9th చూసుకుందాం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఇప్పటికి కూడా నిజమైన రక్షకుడు తెలుసుకోవట్లేదు లోకం కదా. ఈ లోకంలో మునిగిపోవాలనుకుంటున్నారు. లోకంతో ఆశలతోటి గతించిపోవాలని చూస్తున్నారు మనుషులు తప్ప నిజమైన దేవుణ్ణి తెలుసుకోవట్లేదు. సత్యాన్ని తెలుసుకోవట్లేదు. సత్యం అంటే ఎవరు? ఈశ్వరుడే. ఆయనే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవను. నిజమైన సత్యాన్ని తెలుసుకోవట్లేదు అనమాట. ఏదో మనుషులు ఈ లోకానుసారంగా అసలుకి దేవుని వెతికే వరకు లేరంట. ఈ రోజున చూసుకున్నప్పుడు ఏదంతా ఎలా ఉందంటే, ఈ రోజున చూస్తే నిజంగా ఆ రోజు నోవాహు ఓడ కట్టేటప్పుడు జనులు ఎట్లా ఉన్నారు? తినుచు త్రాగుచు ఎట్లా ఈరోజు అట్లా ఉన్నారంట. దేవుని మీద కూడా ఒక్కడు కూడా సరిగ్గా లేరు. మనం మాట్లాడినా కూడా ఎవరి దగ్గర మాట తెలుస్తుంది. అరే ఏదనుకుంటే ఈ రోజున
ఏందంట? తిరగడమే, తినడమే, ఇది తప్ప తినడం, పడుకోవడం, తిరగడం, ఇది తప్ప వేరే సుఖం, వేరే ఏ ఆశ. ఇదే సుఖం, గొప్ప సుఖము, ఇదే గొప్ప భాగ్యం. చస్తం లేదా ఉంటే ఇట్లా ఉండవు అన్నట్టు ఉన్నారని మన లోకం. ఎందుకంటే దేవుని వెతికేవారు ఎవరు లేరు. అందుకేనేమో కరోనా లాంటివి, అందుకేనేమో ఇలాంటివి వచ్చేవి. భయంకర వర్షాలు ఎందుకు వస్తాయని అందుకే ఇట్లా వస్తాయి. అందుకనే దేవుని వెతుకోవడం ఎవరు లేడు. అంత బాగుంటే ఏం చేస్తారు? ఇలా చేస్తారంట. బాగులేమో, బాగులేకుండా పరిస్థితి ఒకలాగా ఉంటుంది, బాగుంటే ఒకలాగా, బాగులేక ఒకలేక. అప్పుడు కూడా దేవుణ్ణి అసలు వెతకట్లేదు. ఒకసారి నోవహు గురించి ఒకసారి చూద్దాం. ఒకసారి ఆది కాండంలో అప్పుడే, అందుకే మనిషి కుమారుడు రాకడు కూడా అట్లా ఉంటుందంట. ఎట్లా అంట? నోవహు రోజుల్లో, నోవహు దినాలు లేకుంటే సేమ్ అట్లనే ఉంటుందంట. దేవుడు తినచ్చు, త్రాగుచు, పెళ్లి చేసుకుంటూ, పెళ్లికి ఇచ్చు, ఇవే అంట. ఇలా ఉన్నప్పుడు ఆయన ప్రత్యక్షం అవుతాడంట. ఈ రోజు కూడా స్థితి చూసినప్పుడు పరిస్థితి చూస్తే అలానే కనిపిస్తుంది అనమాట. నోవహు గురించి చూసుకున్నాం, సేమ్ అప్పటిలాగా ఉందన్నమాట పరిస్థితి. ఇక్కడ ఆది కాండము 6వ అధ్యాయము 1 నుంచి తీసుకున్నాం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునేది. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎప్పుడును వాదించునా, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై శిరాసనగా ఉన్నారంట. శిరులే ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగును. ఇక్కడ ఆయుష్ ఎప్పుడు తగ్గిందంటే, ఎక్కడ ఆయుష్ తగ్గింది అసలుకి? అప్పుడు దాకా ఆయుష్ చూసుకుంటే అసలుకి ఇట్లా లేదంట. ఒక్కో 8 చూసుకుంటే, పైన చాప్టర్ చూసుకుంటే 5th లెమెకు దినములన్నీ 770 ఏండ్లు, అప్పుడు మృతి పొందారు. ఇట్లా ఉన్నది చేస్తారు చూసుకుంటే. చాలా 22 చూసుకుంటే హనుకు మెతుషేల పైన 25 మెతుషేల 185 ఏండ్లు బ్రతికి లెమెకును కనిన. మెతుషేల లెమెకును కనిన తర్వాత 782 ఏండ్లు అంట. 782 ఏండ్లు బ్రతికి కుమార్తెలను కనిను. ఇట్లా పైన అసలు ఎన్ని సంవత్సరాలు బతికారు అప్పుడు? అసలు చాలా సంవత్సరాలు అన్నమాట. చాలా అప్పుడు పైన అప్పటిదాకా దేవుడు చేయనంత వరకు చాలా సంవత్సరాలు బతికారు చాలా మంది. ఇక్కడ మళ్ళా ఎనోష్ అంట 11th లో ఎనోష్ దినములన్నీ 905 ఏండ్లు అంట. అప్పుడు అతను మృతి పొందాను. షేతు ఏమో 8 చూసుకుంటే 912. ఆదాము బ్రతికిన దినములు 930 ఏండ్లు. ఇట్లా అయితే ఇక్కడ వచ్చే వరకు 6th చాప్టర్ వచ్చే వరకు అంట దేవుడు ఆయుష్ తగ్గించేసాడంట. అప్పటి నుంచి తగ్గిపోయింది ఆయుష్ కదా. అంటే ఆదాము మరణం వచ్చింది, మరణం ఉంది, ఎన్ని సంవత్సరాలు మరణం ఉంది, కానీ ఆయుష్ అప్పుడు ఎక్కువ సంవత్సరం బతికేవాళ్ళు అప్పుడు. కానీ వాళ్ళ మనుషులు అంటే ఇష్టానుసారంగా జీవించుకుంటా ఉన్నప్పుడు దేవుని చోటు ఇవ్వలే. నరులు భూమి మీద విస్తరింపు ఆరంభించిన తర్వాత చూస్తాం కదా ఇక్కడ. తర్వాత కుమార్తెల వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎప్పుడున్న వాదింపదు, వారు తమ అక్రమ విషయములంట నరమాత్రులు శరీరానుసారంగా అంట. అక్రమ విషయంలో అక్రమంగా జీవిస్తున్నాను, శరీరానుసారంగా అంట. ఇప్పుడు
ఆయనను వారి దినములు 120 ఏళ్ళగును అని ఏమన్నాడు? అయినను వారి రోజులను తగ్గించేశాడు. ఇక్కడి నుంచి తగ్గిపోయింది సంవత్సరాలు. 800 కాదు కదా, 900, 800 కాదు, 700 కాదు, 600 కాదు, 500 కాదు, 400 కాదు, 300 కాదు, 200 కూడా కాదు. ఎంత తగ్గిపోయింది? ఎంత అయిపోయింది? 120, 120కి వచ్చేసింది ఇక్కడికి. ఇప్పుడు అది కూడా నంబర్ అనమాట, 70-80 అంట. ఇక్కడ దేవుడు చేసింది ఎక్కడ? 120 అనమాట. 120 తగ్గించేసి. ఎందుకని? వారు అక్రమంగా జీవిస్తున్నారంట. దేవుని చోటి అట్లా శిరాసనంగా ఉన్నారంట. వాళ్ళు చూసి ఎందుకు ఆయుష్ ఇవ్వాలి వీళ్ళకి? దేవుడు బాధపడినాడు. ఎందుకని సంవత్సరాలు ఇవ్వాలి? ఏమి దేవునికి ఇష్టాసనానికి జీవిస్తున్నారా? దేవుడు చెప్పిన విధంగా జీవిస్తున్నాడా? ఎందుకు ఇవ్వాలని? దేవుడికి నచ్చలే ఆయుష్ ఇంత, ఎందుకు అని దాన్ని కట్ చేస్తే 90%, 120కి వచ్చేసింది అనమాట. వాళ్ళు చేసే పాపాలను బట్టి, వాళ్ళు జీవిస్తున్న అక్రమాలను బట్టి, శరీర మనస్సును బట్టి. అందుకే ఈ రోజు కూడా ఏంటంటే దేవుడిని వెతికే వాళ్ళు ఎవరు కనబడలేదు. ఇదంటే ఎంత లోకాసనంగా లోకంలో వాటిని ఆశించుకుంటూ దాంతో ముగించుకుంటారు తప్ప తాగడం, తిరగడం, దేవుని వెతికే వాళ్ళు లేరంట. అయితే అక్క తగ్గించాడు కదా, నోవాహు మనం తగ్గలే. అక్కడ చూసుకుంటే ఆదికాండము 9th చాప్టర్ లాస్ట్ రోజున చూసుకుంటే చూస్తాం 29. నోవాహు బ్రతికిన దినములన్నీ 980 ఏళ్ళు అంట. అప్పుడంతా 900 సంవత్సరం. నోవాహు ఎందుకు? దేవుని కృప, దేవుని మాట నమ్మాడు కాబట్టి, దేవుని మాట వినేవాడు ఉన్నాడు కాబట్టి 900 ఎన్ని సంవత్సరాలు అంట? 50, 950. ఆ 950 ఏండ్లు బ్రతికాడు నోవా. ఎందుకు? ఆ చెప్పబడిన దేవుడు చెప్పింది ఎవరికి వచ్చింది చేస్తా? దేవుని నమ్మని వారికి వచ్చింది ఆ పాష్. నోవాహుకు రాలే. కానీ చూసుకుంటే ఆయన తగ్గిపోయింది. ఆయన అప్పుడు నోవాహుకు రానిది. కానీ తర్వాత చూసుకున్న ఆయుష్ తగ్గిపోయింది. చెప్పాలంటే అందరూ అంతే, 120, 150, 200 లోపలే. ఎందుకంటే వాళ్ళ అక్రమం వలన. తర్వాత ఆయనను వారి దినములు 120 ఏళ్ళగును. ఆ దినములో నెఫీలులను వారు భూమి మీద నుండి తర్వాతను ఉండేది. నెఫీలు అంటే ఏంటంటే బలాత్కారులు అంటే. ఎవరున్నారంట ఆ రోజుల్లో? నెఫీలు అంట. నెఫీలు అంటే ఎవరు? కింద చూసుకుంటే బలాత్కారులు అంట. వారు భూమి మీద తర్వాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెతో పోయినప్పుడు వారికి పిల్లలు కనిరి. పూర్వకాలము పేరు పొందిన శూరులు వీరే. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూసి. ఏందంట? నరుల చెడుతనం అంట భూమి గొప్పదంట. వారి హృదయంలో ఒక తలంపులు కూడా ఎట్లాంటివంట? ఊహంతయు కేవలం చెడ్డది. చెడుతనము గొప్పది, ఊహలంతా ఎల్లప్పుడు కేవలం చెడ్డది. చెడు గొప్పదే ఉంది, ఊహలంతా చెడ్డగే. ఇలా ఉన్నారంట వీళ్ళు. దేని చోటు ఇవ్వట్లే. తాను అంట దేవుడు ఇష్టాంతరం ఎవరు నచ్చినట్టు వాళ్ళంట. ఎవరు నచ్చితే వాళ్ళని దాన్ని పెళ్లి చేసుకుంటారు. నచ్చిన వాళ్ళని. మీరు ఎవరంట? మన బలాత్కారులు. ఇక్కడ దేవుని కుమారుడు, దేవుని కుమారుడు కూడా దేవుని పిల్లలు, దేవుని కుమారులు అంట. నరుల కుమారుడు, దేవుని కుమారుడు నరుల కుమార్తెతో పోయినప్పుడు అంటే లోకాసనంగా పోయినప్పుడు అంట ఎట్లా అవుతారు? వాళ్ళు కూడా ఈ లోకాసనంగా అవుతారు. దేవుని చోటి వాళ్ళు లేరంట.
ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు, ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసుకుంటారు. ఈ రోజుల్లో కూడా అదే ఏం కావాలంట, క్యాష్, కలర్, క్యాష్. దేవుని నమ్మారా, దేవుని విశ్వాసం, ఆత్మీయ కూడా అవసరం లేదు, రెండు అవసరం, డబ్బు ఉండాలి. ఆ రోజు అట్లే దేవుని పిల్లలే నరుల అంటే ఈ లోకానుసారం వ్యక్తితో పెళ్లి చేసుకున్నప్పుడు దేవుని నచ్చేదంట. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయం నొచ్చుకొనెను. ఏందంట, అనవసరంగా చేసినవి అనుకున్నాడు. దేవుడు ఎందుకు అనుకున్నాడు? దేవుడు నిజంగా ఈ భూమి సృష్టిలో ఏది చేసిన వేటి కోసం ఆయన పడినాడా అంటే మన బైబిల్ చూస్తే వాక్యంలో చేసినప్పుడు ఎక్కడైనా బాధపడినాడు దేవుడు ఆయన చేసింది. ఎందుకు చేశాను, ఒక్క మనిషి చేసినాడు, ఎందుకు చేసినాను ఇలా అని బాధపడ్డాడంట. నన్ను చేసినందుకు ఎందుకు, కొంతమంది అట్లా ఉన్నారు అనమాట. దేవుడిని బాధ పెట్టే విధంగా దేవుడి చోటు ఇవ్వకుండా విశ్వాసంగా జీవించే వ్యక్తి సృష్టికర్తను మరిచి ఈ లోకాన్ని ప్రేమించే వారిగా ఉన్నారు, ఈ లోకంలో వాటిని కోరుకునే వారిగా ఉన్నారండి. సృష్టిని ప్రేమించే వారిగా, సృష్టికర్తను మర్చిపోయే వారిగా ఉన్నారు. చేసిన దేవుడే, కలిగేసిన దేవుడే. ఆ చేసిన వాడితో ఎంజాయ్ చేస్తున్నారు తప్ప తిరిగి రాదు అన్నారు తప్ప దేవుని వెతికి వాళ్ళు లేరంట. దేవుని చోటిచ్చి దేవుడు అంటే అసలు ఎందుకు బాధపడుతుంది చేస్తాం చెప్పాలంటే, దేవునికి ఎందుకు బాధ అంటే, దేవుడు అంట ప్రతి ఒక్కరిని ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికతో భూమి మీద పెట్టాడు అనమాట. ఆమేన్. దేవుడు ప్రతి ఒక్కరి పట్ల తలంపులు కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరి పట్ల సపరేట్ అంట, ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క తలంపులు, కొన్ని తలంపులు దేవుడు మనసు సృష్టించిన తర్వాత వారి ద్వారా కార్యాలు చేయాలి. ఏదో పని కోసమే వారిని తయారు చేసి ఉంటాడు. ఆమేన్. ఉట్టిగా చేసి ఉంటాడు. ఉట్టిగా తిరగాలన్నట్టుగా దేవుడు చేయలేదు. ఆదామని చేసినాడు కూడా తిరగండి అని చెప్పినాడా? ఏం చెప్పాడు? ఏం చెప్పాడు గుర్తుందా? ఏం చెప్పినాడు ఆయన? ఆదాము సృష్టించిన తర్వాత ఉంటున్న కూర్చోని తిరగాలి అని చెప్పాడా? దేవుడు అంట సృష్టించాడు ఆయన. మనం సృష్టించినప్పుడు దేవుడు అదొకరికి కొన్ని బాధ్యతలు ఉంటాయంట, కొన్ని క్షేమాలు చెప్తాడంట. చూసుకుంటే ఆదికాండం 1వ అధ్యాయము 28 దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లాగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుండి సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఏం చెప్పాడు ఆయన? ఏలమని చెప్పాడు. ఇవన్నీ ఎవరు బాధ్యత? భూమి మీద ఉన్నవన్నీ ఫస్ట్ ఆదాముకి ఇచ్చినాడు. ఏమని? ఏలండి మీరు భూమిని, దాని వర్షాన్ని, అందుకే నల్ల వర్షం అంట. ఈ భూమి మీద పనిచ్చాడు మనిషికి. భూమిని తీసుకోవాల్సింది ఎవరు? అంతటిని మనిషేనంట. ఎవరు తీసుకోవాలి? మనిషికి దేవుడు అధికారం ఇచ్చాడు. ఈ భూమిని సృష్టించి ఈ భూమి మీద మనిషిని పెట్టాడు అనమాట. అందుకే నువ్వు భూమి మీద ఏది బంధించు అది పరలోకమందు బంధించబడును. నువ్వు భూమి మీద దేని విడుదల చేయదు. ఎక్కువ శాతం దేవుడు మనం చూసినప్పుడు బైబిల్లో ఎక్కడ చూసినా మనిషి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. ఆమేన్. కానీ వినోదం జరిగింది. ఎందుకు? ఈ భూమి మీద మనిషే చేయాలంట, దేవుడు చెయ్యడు. డైరెక్ట్ గా దేవుడు చేయకుండా మనిషి ద్వారా చేస్తాడు. ఆమేన్. దేవుడు అంటే డైరెక్ట్ చేయదు. దేవుడు మనిషి లేకుండా ఏం చేయడు చెప్పాలంటే, చేయలే కూడా. దేవుడు ఏది చేసినా మనిషి ద్వారా చేశాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశాడు. ఎట్లా చేశాడు? మోషే ద్వారా. ఆమేన్. దేవుడు అట్లా భూమి మీద నరులకి ఇచ్చాడు. భూమి లోపరుచుకోవాల్సిన మనిషిని అట్లా దేవుడు ప్రతి మనిషిని ఒక ప్రణాళికతో భూమి మీదకి పంపించాడు. ప్రణాళిక లేకుండా, తలంపులు లేకుండా దేవుడు ఎందుకు ఉట్టిగా పంపించాడంట. అందుకే దేవుడు నరులు చేసిన బాధ అక్కడ తెచ్చుకున్నాడు, బాధపడ్డాడు. ఎందుకు అసలు చేశాను వీళ్ళని?
నన్ను. ఎందుకంటే ఆయన ప్రణాళిక, దేవుని ప్రణాళికల ప్రకారంగా కాకుండా వాళ్ళు ఇష్టానుసారంగా నడుచుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసుకుంటున్నారు, సొంతంగా వాళ్ళు నచ్చినట్టే. దేవుని చూడలేదు, దేవుని తలంపులకు చూడలేదు. కానీ ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు దేవుడికి. ఎవరు? నోవాహు. నోవాహు కనిపించాడు. నోవాహుతో చెప్తాడు, సేమ్ చూసుకుంటే, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఏంటంట? ఈ తరము వారిలో, ఈ తరం వారు నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని కనుక. ఎందుకంట? ఎలా? దేవుని మాట వినేవాడిగా, దేవుని మాటకు లోపడేవాడిగా నోవాహు ఉన్నాడు. ఇప్పుడు దేవుడు చెప్పాడంటే నోవాహు వింటున్నాడు కాబట్టి చెప్పాడంట కదా. దేవుడు కూడా కొంతమంది దేవుడి మాట విన్న చోటుకి వేసుకున్నాడు. ఎంతో చెప్పినా కూడా సొలొమోను కూడా, సొలొమోను ప్రత్యక్షమే దేవుడు చెప్పాడు, అరే అన్ని ఏమంటారు బల్ల అర్పించవద్దు అనేది అని చెప్తే విన్నాడు అనమాట. అట్లా దేవుని మాటే చాలా మంది వినరు. దేవుడు మాట్లాడినా కూడా, దేవుడు మాట్లాడినా, సొలొమోనుతో దేవుడు మాట్లాడినా వినలే. అంటే దేవుడు మాట్లాడినా కూడా వినని వారిగా ఉండేవారు చాలా మంది. చెవి, దేవుని మాటకు చెవి ఇవ్వరన్నమాట. కానీ నోవాహుతో మాట్లాడినప్పుడు దేవుడు విన్నాడు. దేవుడు మాట్లాడితే నోవాహు వింటాడని దేవుడికి తెలుసు. ఎందుకు? దేవుని మాట నమ్మే వాటిగా ఉన్నాడంట. ఈ లోకానుసారంగా అప్పుడు ఆ తరం వారితో కలిసి లేడు. నోవాహు ప్రత్యేకమైన వ్యక్తిగా ఉన్నాడు. తను తాను సపరేట్ చేసుకున్నాడు. ఎందుకు? దేవుని వెంబడించే వ్యక్తిగా ఉన్నాడు. ఈ లోకం వాళ్ళతో పాటు కలిసి పోయేవాడిగా లేడు. ఈ లోకానుసారంగా లేడంట నోవాహు. దేవుని మాటను వినేవాడిగా, ఆయన మాట ప్రకారం నడుచుకునేవాడిగా, దేవుడు చెప్పిన విధంగా చేసేవాడిగా. ఈరోజు మనం ఎలా ఉంటున్నామో? దేవుని మాట వినేవారిగా ఉంటున్నామా? ఈ లోకానుసార ఆచారాల ప్రకారం నడుచుకుని పోయే వారిగా ఉన్నామా? మనము ఆలోచించుకోవాలి. దేవుని మాట పిడ చెవున పెట్టేవారిగా, దేవుని మాట ఈ చెవులే నీ చెవులు వదిలేసే వారిగా ఉన్నామా? దేవుని మాట ప్రకారం నడుచుకునే వారిగా ఉన్నామా? కానీ నోవాహు ఒక్కటే దేవుని దృష్టికి నీతిమంతుడిగా కనిపించాడు. అందుకే ఆ కుటుంబాన్ని రక్షించాడు. ఆ కుటుంబము ద్వారానే ఇప్పుడు ఉన్న మనుషులందరూ ఎక్కడి నుంచి వచ్చినారు? నోవాహు ఫ్యామిలీ నుంచి, నోవాహు కుటుంబం నుంచి. ఏనంట ఒక్కడు నోవాహు. ఆ ఒక్కడి వల్ల అసలు ఎంతమంది వచ్చినారు? ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? నోవాహు నుంచేనంట. షేము, హాము, యాపేతు, నోవాహు వంశం నుంచి. ఒక్క వ్యక్తి దేవుని మాటకు లోబడి, దేవుని మాట వినేవాడిగా ఉంటే ప్రపంచం మనం చూసి ఎంతమంది మనుషులు ఉన్నారు కదా, ఎంత మనుషులు పుట్టుకొచ్చినారు కదా. మరి అనుకుంటారు చాలా మంది, నా వల్ల ఏమవుతుందిలే, నా వల్ల ఏమవుతుంది, ఒక్కడి వల్ల అనుకుంటారు కదా. అనుకుంటారు చాలా, నా ఒక్కడి వల్ల చాలా మంది నేను ఒక్కడే మారిపోతే ప్రపంచం మారిపోతుందా, నేను ఒక్కడే దేనిలో పడితే అంతా మారిపోతుందా, అంత బాగుంది అనుకుంటారు. కానీ అది సాధ్యమేనంట. ఆమె ఎలా సాధ్యం? నోవాహు చూసుకుని తెలుస్తుంది కదా. ఒక్క నోవాహు వల్లే ఈ భూమి మొత్తం ఇప్పుడు మనుషులు కనిపిస్తున్నారు. అంటే ఎంతమంది ఉన్నారా, ఇన్ని రకాల మనుషులు నోవాహు ఫ్యామిలీ నుంచి వచ్చింది. నోవాహు లేకుండా నోవాహు కూడా దేవుని లోబడిన వాడిగా ఉండేటటువంటి, దేవుని మాటకు వినని వాడిగా ఉంటే ఈరోజు మనుషులు అసలు ఏముండేది కాదేమో చూసుకుంటే. నోవాహు కూడా లేకపోయింటే, ఒకవేళ నోవాహు వాళ్ళతో పాటు ఉంటే దేవుడు అందరూ తుడిచివేసేవాడేమో ఆ రోజు. నోవాహు కూడా దేవుని నుంచి నీతి మాత్రమే కనిపించకపోతే, నోవాహు కూడా దేవుని మాట వినేవాడిగా లేకపోతే ఈరోజు మనుషులు ఉండేవాళ్ళకి కాదేమో. అసలు మనుషుల మనుగోడు ఉండేది కాదు. మనుషుల మనుగోడికి అవకాశం లేదు. నిజంగా అది ఆలోచిస్తారు. ఎవరు ఉండేవాడు కాదు, ఒక్కడికి ఉండేవాడు కాదు, మనుషులు ఉండేవాడు కాదు. దేవుడు ఏం చేసి మనుషులు ఉంటే కాదా, దేవుడు ఏం చేస్తాడు? మనుషుల్ని, జంతువుల్ని
ఏమి నుంచి ఏమి ప్రతి ఒక్కటిని లేకుండా చేస్తాడు అనమాట. చూద్దాం ఆదికాండం 7:7. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. పవిత్ర జంతువులలో ప్రతి జాతి అన్ని తీసుకురమ్మంటు, పోతులు 7, పెట్టులు, పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి వన్నీ. తర్వాత 3 ఆకాశ పక్షులు ప్రతి జాతి మగవి 7, ఆడవి 7. నీ భూమి అంతటి మీద సంతతిని జీవంతో కాపాడినట్టు నీ యొద్ద ఉంచుకొనుము. ఇప్పుడు ఉన్న జంతువులన్నీ ఎవరి మూలంగా ఉన్నాయి? ఉన్న జంతువులు కూడా నోవహు మూలంగానంట. ఏ జంతువు లేదండి అప్పుడు భూమి మీద తుడిపేయబడింది, అన్ని చనిపోయినాయి. అప్పుడు నోవహు కాలంలో ఏమీ లేదు, నరులు జంతువులు అన్నీ అంట. ఆకాశ పక్షుల్లో ప్రతి జాతి మగవి 7. ఆకాశ పక్షులు ఉన్నాయా? అవి కూడా లేవంట, అన్నీ లేకుండా అయిపోయినాయి. ప్రతి జాతి మగవి 7, ఆడవి 7. నీవు భూమి ఎంతటి మీద సంతతిని జీవంతో కాపాడినట్లు నీ వద్ద ఉంచుకొనుము. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగళ్లను 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదునని నోవహుతో చెప్పినంట. దేవుడు చేసిన సమస్త జీవరాశులనంట నోవహు పడలో పోయిన తర్వాత తుడిచివేస్తాడు, లేకుండా చేసేస్తాడు. ఏమీ లేదు. నోవహు కూడా దేని లోబడిన వ్యక్తిగా ఉండేటట్టుదే ఈరోజు ఏముండదు కాదు. ఇక్కడ మనం ఉండేవాళ్ళు కాదు, మాట్లాడేవాళ్ళం కాదు. ఒక్కోసారి అంట దేవుని తలంపు, దేవుని ప్రణాళికలు చేద్దాం అనుకున్నాడంట, మనుషులు ఎదురుగా ఉంటారు. అసలు లోపడిన వారిగా ఉంటారు. దేవుడు ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి, గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు యేసు ద్వారా కదా. అసలు ఈ భూలోకం అంత ప్రతి ఒక్క మనిషికి రక్షణ దేవుడు ప్లాన్ దేవుడు ఫస్ట్ నుంచే. కానీ అక్కడ మధ్యలో ఏమైంది? బాధపడ్డాడు ఆయన. ఎందుకు అసలుకి లేకుండా చేసి అయిపోయా. కానీ నోవహు ఒక్కడి వల్ల మనం చూసుకున్న ప్రతి తరములలో ఎవరో ఒకరు ఉన్నారు దేవుని లోబడేవారు. వాళ్ళ వల్లనే దేశాలు కాపాడబడుచున్నాయి, ప్రజలు కాపాడబడుచున్నారు. దేవునికి లోబడేవారుగా, దేవుని మాట వినేవారుగా. దేవుని మాట కూడా ఒక్కొక్కరు ప్రతి తరంలో ఉన్నాడు. దావీదుని కనుక్కున్నాడు, ఎవరు? దేవుని హృదయానుసారుడు. ఆమేన్. దేవుని నచ్చినట్టు చేసేవాడు అంట. హృదయానుసారుడు అంటే దేవుని మాట దావీదు మాట ఒక్కటే ఉంటుంది. ఆయన మాటకు లోబడేవాడు ప్రతి తరంలో ఉంటారు. సౌలు చెప్పలేదు దేవుడు ఏ చేయాలంతే. అమాలేకులు లేకుండా పశువులు, గొర్రెలు, ఎడ్లు ఏమి ఉండవు, మొత్తం ఏమి లేకుండా చంపేమంటే చంపలే, ఉంచుకున్నాడు. కొన్ని అంటే నచ్చదు, దేవుడి మాట వినలేదు కాబట్టి ఇంకేం చేస్తాడు? బళ్ళు ఇవన్నీ అర్పించే ఎవరంట? ప్రవక్తనే చేయాలి. అది చేసిన సమయాలు. కానీ సమయాన్ని చేయకుండా, సమయాలు రాకముందే సమయాలు లేట్ అయిందని ఏం చేస్తాడు? సమయాలు రాలేదని సౌలే బలి అర్పించేస్తాడు దేవునికి. బలి అర్పించే పని సౌలు పని కాదు, సౌలు చేసేస్తాడు పని. బలి అర్పించాల్సింది ఎవరు? సమయాలు. ఏమంటాడు? ఎందుకు అర్పిస్తున్నాడు? నీ పని నువ్వు చేయకుండా ఈ పని ఎందుకు చేసినావు అంటే ఏమంటాడు? నువ్వు వచ్చే ఆలస్యం ఏదని చేసేసిన అంటాడు. ఏమంటాడు? అందుకే నన్ను ఎవరి పని అని చేయాలి. దేవుడు ఇచ్చిన పని మనం చేయాలి. ఇంకొక దాన్ని లాక్కోకూడదు అనమాట. ఎవరిది వాళ్ళదే. సౌలు పని సౌలు చేయలే. రాజుగా ఉండమని దేవుడు ఏం చెప్పారు? రాజుగా ఉండవలసిన వ్యక్తి ఆ మామాలికు లేకుండా చుడి చేసి మొత్తం లేకుండా అందరం చంపేవాడు. ఏం చేస్తాడు? గొర్రెలను అవి ఉంచుకుంటాడు. కొన్ని తను చేసే పని సరిగ్గా చేయలే. తను చేసే పని సరిగ్గా చేయకుండా చెప్పింది అంటే చేయకుండా మాటకి లోబడలేదు. కానీ సమయంలో అర్పించాల్సింది, బలి అర్పించాలి దేవుని. కానీ సమయంలో పని తను చేసినాడు. దేవుని నచ్చలేదు అని దావీదుని చూశాడు. దావీదేమో దేవుని హృదయానుసారంగా ఉన్నాడంట. దేవుడు చెప్పిన విధంగా వినేవాడు. దావీదు మిస్టేక్స్ ఉన్నాయి, మిస్టేక్స్ లేవని కాబట్టి మిస్టేక్స్ బట్ ఉన్నా సరే దేవుని మాట వినేవాడిగా ఉంటే దేవుడు అవన్నీ మార్చేస్తాడు. ఆమె ఫస్ట్ కావాల్సింది ఏం చేస్తా? మన వైపు తీసుకోవాలి. ఫస్ట్ దేవుని మాట వినేవాడిగా ఉండాలి. ఆమె దేవుడికి కావాల్సిన అదేనంట,
ఫస్ట్ మన స్థిర వైపు చూడాలి. ఆయన ఏం సార్ తెలుసా, ఆయన మాట నమ్ముతున్నామా లేదమా. మన గిద్దెలు కూడా ఆడుతున్నాయి కదా, ఇది కాదు. కాను జన్ను గోధుమ దుల్లుకొచ్చుంటే ఏమంటాడు, వచ్చి మాటలు తప్ప దేవుడు దూత వచ్చి దేవుడి మాటలు వచ్చి పరాక్రమం గల బలాఢ్యుడా యెహోవా దూత కదా, ఆయన వచ్చి మాట్లాడతాడు. పరాక్రమం గల బలాఢ్యుడా అన్నాడు. ఏమంటాడు, దేవుడు మాకు తోడై ఉంటా ఏమో చెప్తాడని. ఎందుకు ఇట్లా, మా దేవుడు తోడై ఉంటే మా పితరులు చెప్పిన దేవుడు ఏమాయను, అద్భుతాలు ఏమాయని, మా దేవుడు తోడని ఎందుకు ఇలా అవుతుంది అని. అయితే ఏమంటాడు, నేను నీకు తోడే పరాక్రమం బలాఢ్యుడు దేవుడు నీకు తోడై ఉన్నాడు అంటే ఆ మాట అంటాడు. నువ్వు పితరులు సముద్రపు ఇసుకరేను అదంట, అంతమంది నేను తోడై ఉంటాను, వాళ్ళపై విజయం ఇస్తాను నీ ద్వారా అంటాడు కదా. ఏమంటాడు తర్వాత, గిద్యోను నా గోత్రము ఏపాటిది, నేను మనుష్య నా గోత్రం మనుష్య గోత్రం ఎన్న తగినది కాదు, నేను కనిష్ఠుని అంటే అయితేనేమి అంటాడు. ఏమంటాడు, అయితే సో వాట్. ఫస్ట్ ఆయన కావాల్సిన దేవునికి ఏం చేస్తా, ఆయన మాట వినేవారు కావాలంట. అందుకంట దేవుని కన్నులు అంట యథార్థవంతులు ఎక్కడ ఉన్నారని దేవుని కన్ను భూలోకమంతటా సంచరిస్తున్నాయంట. యథార్థవంతులు అంటే ఎవరు, దేవుని మాట వినేవాలి, దేవుని మాట వినవాలి యథార్థవంతులు. ఆమేన్. ఆయన మాట వినేవారు. ఆయన మాట నేనున్నాను ప్రభువా, నేనున్నా కదా. ఎవరిని పంపుతారా ఇక్కడ చూసుకుంటే ఎక్కడ ఉంటుంది, యెషయాలోనో ఎవరిని పంపుతున్నా అన్నప్పుడు నేనున్నా అంటాడు. ఖచ్చితంగా నేనున్నా అనేవారు కావాలి దేవునికి. నేను ఐఎమ్ హియర్ అలా చెప్పేవారు దేవునికి కావాలి. ఆ లోబడే మనస్తత్వం దేవునికి కావాలి. ఆయన మాట వినే మనసు దేవునికి కావాలంట. ఎందుకంటే దేవుని భూమి మీద ఆయన కార్యాలు చేయకుండా ఉన్నాడు ఆయన. ఆమేన్. ఆయన కార్యాలు, ఆయన తలంపులు, ఒక ప్లాన్ ఉన్నాడు దేవునికి. భూమి మీద తలంపులు దేవుని ఏమైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చాలని మనిషి కావాలి. మనిషి లేకుండా ఆయన ఏం చేయడు. మనిషి ఎక్కడ చూసినా మనిషిని వాడుకున్నాడు దేవుడు. ఇక్కడ భూమి మీద అన్న మనిషిని దైవం దేవుడు పెట్టాడు. ఆమేన్. అందుకే మనం దైవములు, ప్రభు అంటే ప్రభులు. మనం ఇక్కడికి దేవుడికి ఎప్పుడు ఫరోకి నేను దేవునిగా చేశాను లేదా అట్లా మన భూమి మీద ఇక్కడ మనమే అంట, మనమే ఇక్కడ లైట్, మనమే వెలుగుము. ఆమేన్. మోషేను వాడుకున్నాడు. తర్వాత యెహోషువ దర్శకుల చేతులు ఆపాడు. మనం పలికితే ఏం చేస్తాడంట, పలకాలని చూస్తున్నాడు ఆయన. ఆమేన్. పలకాలంట. ఆ మాటలు పలకడానికి మనం కావాలి. దేవుని పనులు చేయడానికి మనిషి కావాల్సిందే. ఆమేన్. కావాలి. చాలా అనుకున్నాం, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు అలా జరుగుతుంది అంటే అవి మనము అవి జరగకుండా చేసే ప్రమాదాలన్నా, యాక్సిడెంట్ అయినా, ఏవైనా జరగకుండా జరగాలని, మన ఫ్యామిలీలో జరగాలని ఎందుకు జరిగిందని వాళ్ళు భయపడతాం. కానీ అది రాకుండా పలకాల్సింది మనమే. ఆమేన్. ఆ అధికారము మనిషికి ఇచ్చాడు. ఈ భూమిని లోపరిచిన అధికారం మనిషికే లేదమని చెప్పాడు ఆయన. ప్రకృతిని లోపరుచుకోవచ్చు అంట, ప్రకృతిని లోపరుచుకోవచ్చు. ఈ భూమి మీద చేయబడినవన్నీ మన మాట వింటాయంట. మన పరిస్థితి ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారు, నవగ్రహాలు ఏమవుతుంది, ఒక్కడే మనది అయిపోతుంది అనుకుంటారు. కానీ ఆ ఒక్కడి వల్లే చెడు జరగచ్చు, మంచి జరగచ్చు. కానీ దేవుని మాట విన్నప్పుడు అంట అనేక మందికి మనం మాదిరికరంగా ఉంటాము, అనేక మందికి మనము యూజ్ అయ్యే వ్యక్తిగా ఉంటాము. ఆమేన్. ఆ నోవా వాళ్ళకి ఎలా జీవితం మర్చిపోతుంది.
అది కన్నా చూద్దాం. మరియు ఫస్ట్ నుంచి, మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది ఏమంట భూమిని నింపుడి. ఏదంట మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. మీ భయము ఏదంట మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నింటికి ఆకాశ పక్షులన్నింటికి నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ఆమేన్. ఏంటంట అసలు దేవుడు ఎంత అధికారం ఇచ్చాడు అసలుకి. మైండ్ బ్లాక్ చూస్తాంట. ఎంత అధికారం ఇచ్చాడు. భూమి మీద ప్రతి పాకే ప్రతి పురుగు ప్రతి ఒక్క జంతువు ఏంటంట సముద్రంలో ఉన్న ప్రతి ఒక్క సముద్రంలోని చేపలన్నిటికీ ఆకాశం ఏవైనా సరే అంట వాటికి మన భయం ఉంటుందంట. వాటికి మన భయము ఇక్కడ చూసుకుంటామా. మీ భయము మీ బెదురును అడవి జంతువులన్నింటికి అంట. వీటన్నిటికీ అడవి జంతువులన్నిటికీ మన భయం ఉంటుందంట. ఇప్పుడు మనం వాటికి మన భయం ఉందా, మనం వాటికి భయపడతాం. ఆలోచించుకుని వస్తారు. ఇలా ఏమి అసలు ఈరోజు కదా రివర్స్ అయిందనమాట. ఏమైంది, మనం చూసి వాటి చూసి భయపడి అడవిలో జంతువులని తర్వాత కానీ వీధిలో ఉన్న కుక్కలు చూసి పరిగెత్తిపోతాం అనమాట. కుక్కలకి భయపడతాం, కుక్కలకి. కానీ వాడు మనమంట భయం అంట వాడికి. ఏదంట దేవుడు అలా చేశాడంట. మనం చేయడమే అలా. మనం చూసి అవి బెదిరితాయంట, మనం వాళ్ళు చూసి బెదరము. ఇక్కడ మన బెదిరి వాడుకుంటుందంట జంతువులకైనా సరే. కానీ అడవులు ఊరు కుక్కలు చూస్తే ఊర్లో కుక్కలకి భయపడిపోతాం, ఎడ మీద కరిసిస్తాయి. కానీ అలా కాదంట. దేవుడు చేసింది అలా చేయలే అసలు. దేవుని తలంపులు వేరే. మన భయము అన్నిటికీ కింగ్ ఎవరు పెట్టారు, దేవుడు ఎవరు పెట్టారు? మనిషినే. అడవికి ఎవరన్నా రాజు? సింహం అంటారు కదా. ఈ భూమికి రాజు ఎవరు చేస్తా? మనిషి. ఆమేన్. మనిషి అంట. ఎవరు నమ్మాడు అసలు? పులులు, సింహాలు, ఏనుగులు, ఏవైనా సరే, పాములైన, స్నేక్స్, వీటైనా సరే. అందుకే మాట ఉంటుంది చేస్తా, పాములను ఎత్తి పట్టుకుందువు. ఏముంటది? కీర్తనలు 91 అనుకుంటా. కీర్తనలు 91 91 13 91 13. నీవు సింహములను నాగు పాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అన్నగా ద్రొక్కెదవు. ఏంటంటే మనము సింహములను నాగు పాములను త్రొక్కెదవు అని ఉందంట. పారిపోయేదా అని లేదు. ఏముంది? త్రొక్కుతామంట వాడిని కాలి కింద. సింహాలైనా సరే కాలి కింద చేసి తొక్కేస్తామంట. నాగు పాములను సరే తొక్కేస్తామంట. కొదుమ సింహములను, కొదుమ సింహం అంట. సింహం ఇచ్చింది కొదుమ సింహం. భుజంగములను ఏదైనా సరే దాన్ని అన్నగా ద్రొక్కుదువు. అన్నగా ద్రొక్కుదాం అంటే ఏంటంటే చితక దొక్కుతామంట. ఆమేన్. ఎంత పవర్, ఎంత అధికారించలేదు దేవుడు. బాగుంది. ఆమేన్. ఇది తెలియదు మనకు. చాలా కుక్క నుంచి భయపడతాము. చిన్న పాము చూస్తే పరిగెత్తిపోతాము. నాకు పాములు ఎత్తి పట్టుకుందరు అక్కడ ఉంటుంది కదా. అది ఇక్కడ యోహాన్లో, మార్కులో. అసలు ఇంత అధికారం ఇచ్చాడు కదా ఆయన. పాములను తొక్కుతామన్న మనం కాటకేసి. ఇంత అధికారం. అందుకే దావీదు సింహాన్ని అంట ఏం చేశాడు? గడ్డం పట్టుకుని నేలకు కొడితే దెబ్బగా చచ్చి ఊరుకున్నాడు. ఏం చేశాడు? తన గడ్డం తీసుకుని నేలకు కొట్టినాడు, అంతే చచ్చింది సింహం. అంత అధికారం మనం వాడాలంట. భయపడదు దేని కూడా. చూడు ఎంత అధికారం ఇచ్చాడు మనిషికి దేవుడు. అంత ఇవన్నీ ఇవి అధికారం ఇచ్చాడు మనిషికి. మనిషి దేవుడు భయపడేవాడిగా చేయలే. పిరికితనం ఆత్మని ఇవ్వలేదు కానీ ఇంద్రియ ధైర్యము నిగ్రహం గల ఆత్మని ఇచ్చినే, కానీ పిరికితనం ఆత్మని ఇవ్వలేదు. మనం అందుకన్నా భయపడేవారిగా ఉండదు, భయపెట్టేవారిగా ఉండాలి. ఎంత అధికారం ఇచ్చాడు.
ఎక్కడ చూసినా కూడా అట్లా. మార్కు 16 పాము ఇది 18 కదా. నమ్మిన వారి 17 నమ్మిన వారి వలన క్రియలు కనబడ ఏమనగా నా నామమున దయ్యమున విలగొడుదురు, పాములను కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకున్నవాడు చిత్తడు వాడు. వావ్, మరణకరమైనది ఏది త్రాగినా అది వారి హాని చెయ్యదు. రోగుల నుంచి చేతి నుంచి స్వస్థ. పాములను తొక్కుదామంట, ఎత్తి పట్టుకుంటామంట. దేవుడిచ్చిన అధికారం. పౌలు ఏం చేస్తాడు? పాములు చేతి చుట్టూ కూడా ఏం చేస్తాడు? పడితే అగ్నివాడు కాలిపోయింది. అది అలా ఉండాలి మనం. ఆమె భయపడేవాడిగా ఉండొద్దు. పాముతో వాడితో ఆడుకోవచ్చు అండి, మనం దయ్యాలతో ఆడుకోవచ్చు. ఆమె నా నామం ధైర్యం లేదు, గో అండ్ గో, ఇంపాసిబుల్. దయ్యాలని సరే ఏదైనా సరే అన్నిటి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడంటే అందుకే మనం పలకడం నేర్చుకోవాలి. దేవుని మాటని పలకడం నేర్చుకోవాలి, ఏడవడం కాదు. ఆమేన్. అది సత్యం తెలుసుకోవాలంట. సత్యము స్వతంత్రులుగా చేస్తుంది. ఆమేన్. స్వతంత్రులుగా ఇంత దేవుడు మంచి వర్డ్స్ అధికారం ఇచ్చాడండి మనిషి. కానీ ఈరోజు అపవాది ఈరోజు అంటే సత్యం తెలియకపోతే వాళ్ళ జీవితాల్లో ఎదుగుతాడు, అపవాది ఎదుగుతాడు. సత్యం తెలిసే వాడిని మనం ఎదుగుతాము. మెయిన్ ఇప్పుడు అని చెప్పుడు యాక్చువల్లీ ఏసుకుని వచ్చిందంటే మన పని కథమేనను. అపవాది లక్షిత కేసాడంట. అధికారం లాక్కున్న అధికారం మోసం చేసి తీసుకున్నాడు. కానీ దేవుడు యేసు తర్వాత అన్ని వాడిని నిరాయుధుడు చేసేసాడు. ఆమె వాడు నిరాయుధుడు ఏం చేయలేడు. ఇప్పుడు అన్ని లాగేసుకున్నాడు దేవుడు. అన్ని నా అధికారం. అందుకేనంట శక్తియు రక్షణయు రాజ్యము దేవుని ఆయన ఉంటుంది. ప్రభు దేవుడే ఆయన ఇచ్చాడు. ఈరోజు అధికారం మనకి ఇచ్చాడు. అంతమంది మహిమయు. వావ్, మనం అంటే అధికారం కలిగి జీవించాలి. మనం కూడా ఏదో సాధారణంగా ఉన్నామంటే కదా, ఉన్నామా ఉన్నట్టు ఉండకూడదండి. ఇది ఉంటున్నాం కాబట్టి ఉంటాం, తింటున్నాం కాబట్టి తింటున్నాం. జీతం ఉండకూడదంట. ఒక లైఫ్ టర్నింగ్ తీసుకోవాలి మనం. ఏసేలాగా యేసుని పోలి జీవించాడు. ఒక ప్రత్యేకమైన వాడిగా చేశాడు మన ఆయన. దేవుడు క్రియేటర్. దేవుడు ఆయన చేసిన విధంగా మనం నడుచుకోవాలి. ఆయన చెప్పిన విధంగా నడుచుకోవాలి. 10 చూసుకున్నాం సార్. ఆదికాండం 10. ఇది నోవాహు కుమారులకు షేము, హాము, యాపేతు వారి వంశవాళ్ళు. జల ప్రయాణం తర్వాత వారికి కుమారులు పుట్టిరి. యాపేతు కుమారులు గోమెరు, మగోగు, మదయ, యవాను, తుబాల్, మెషెక్, తిరాసు అనువారు. గోమెరు కుమారులు అష్కానసు, రిఫితు, తొగర్హాను వారు. యవాను కుమారులు ఎలీషా, తర్కిషు, కిత్తాము, ఇట్లా రకరకాల వారి నుంచి. వీరి నుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. ఎవరి నుంచి? షేము, హాము, యాపెతు. నోహు నుంచే. వారి వారి జాతుల ప్రకారం, వారి వారి భాషల ప్రకారం, వారి వారి వంశముల ప్రకారం ఆయా దేశములలో వారు వేరైపోయిరి. ఇక్కడ అయిందంట కథ. భూమంతట ఎప్పుడు విస్తరించబడ్డారంట? ఇక్కడే కదా. వారి వారి జాతుల ప్రకారం, వారి వారి భాషల ప్రకారం, వారి వారి వంశముల ప్రకారం ఆయా దేశములలో వారు వేరైపోయింది. ఇదే అంట ప్రపంచ భూమి ఇట్లా మనుషులు ఎట్లా నుంచి వచ్చినారంటే నోవాహు నుంచి. షేము, హాము, యాపెతు నుంచి కదా. హాము కుమారులు కుషు, ఇశ్రాయిలు, పూతు అనుకున్నారు. కుషు వాళ్ళు ఎవరంటే ఇక్కడ ఆఫ్రికా వాళ్ళందరూ వాళ్ళే. ఇక్కడ అంతా ఒక్క వ్యక్తి దేవుని మాట వినడం వల్ల ఎంత. అందుకంటే మనం అది ఒక్క వ్యక్తి సత్యాన్ని తెలుసుకుంటే అనేక మందిని ఆయన తిప్పేవారికి ఉంటాయి. ఆమేన్. అదే అంట, అది చేయాలి మనం. మన వల్ల ఏం కాదు, నా ఒక్కడి వల్ల ఏం కాదు అనుకోలేదంట. నువ్వు నమ్మే దేవుడు గొప్పవాడంట. మనలో ఉన్నవాడంట ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆయన గొప్పవాడంట.
మనం నమ్మే దేవుని మాట, ఆయన వాక్యం ఒక్కడే, అది చాలా శక్తివంతమైనది, పవర్ఫుల్ దేవుని మాట. అది ఆయన మాట నమ్మేమా ఏమైనా చేయగలట. అది నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఎట్లా సముద్రాన్ని పాలు వేసేసాడు, సూర్యచంద్రులను ఆపేశాడు. అసలుకి వావ్, చాలా మేకస్. ఎండిపోయిన ఎముకల్లో ఎవరి ద్వారా చేశాడు? దేవుడు పలికాడా ఆ మాట? దేవుడు పలికాడా? యెహెజ్కేలు ద్వారా పలికించాడు కదా. నరుపుత్రుడా పలుకో అన్నాడు. ఆమేన్. ఈరోజు మనం పలకడానికి రెడీగా ఉండాలి, రోషం కలిగి ఉండాలి, సత్యం తెలుసుకొని రోషం కలిగి షద్రక్ మెషక్ అబేద్నెగోలా ఉండాలి. వెందిరిగిసే వారిగా, ఈ లోకానుసారంగా వెళ్ళే వ్యక్తిగా ఉండకూడదు. ఆయన దేవుని మాటలు పలికే వారిగా, ఆయన మాటలు చెప్పేవారిగా ఉండాలి. అద్భుతాలు, సూచికలు, మహత్కార్యాలు చేసేవారిగా, ప్రకృతిని లోపరుచుకునే వారిగా ఉండాలి. దేవుడు ఏలమా చెప్పాడు, ఏలండి, ఏలిద్దరు. ప్రజలు ఉంటుంది ఎక్కువ ఏలిద్దరు అంటే మన ఏలే వాళ్ళమే. డొమైన్ పవర్ మనకి ఇచ్చాడు ఆయన. దేవుడు ఏదైనా చేయగలడు, ఏదైనా ఏమైనా చేయగల నమ్ముట నీ వలనైతే. యోహాను 11 చూసుకున్నాం. నమ్ముట నీ వలన, నమ్మువానికి అంటే మనం నమ్మే దేవునికి సమస్తము సాధ్యమేనట, ఏదైనా చేయగలరు. నమ్మే వారిగా రోజు రోజుకి విశ్వాసంలో బలపరచబడే వారిగా ఉండాలి. నిలువిచ్చే స్థితిలో ఉండదండి. అందుకే చూడాలి సార్, అందుకే నువ్వు ఉంటే వెచ్చగానే ఉండు. ఎట్లా ఉండు? వెచ్చగానే చల్లగా ఉండు తప్ప నువ్వు వెచ్చగా ఉండు చేస్తాను. ఎందుకని? ఉంటే ఫలించేవాడుగా ఉండు, లేకపోతే వేరే అయిపో, వేరుగా ఉండు. అంతేగాని ఇటు అటుండి ఇటుండి ఫలించగా ఇట్లా ఉంటారు. చాలా మంది ఎట్లా ఉంటారంటే ఎన్ని సంవత్సరాలైనా ఏం బతుకు మారదు, ఫలించరు, ఏమున్నా వారి జీవితాలు చూసుకుంటే ఎప్పుడు ఎట్లా ఉన్నాను అట్లా ఉంటుందంట. ఏం నచ్చదంటే ఉండడం. ఉంటే అందుకని నువ్వు ఉంటే చల్లగానే ఉండు, వెచ్చగా ఉండు, వెచ్చగా ఉంటుంది. ఫలించేవాడిగా ఉంటే ఉండు. అందుకే ఆయన ఒకసారి వచ్చాడుగా, చెప్పాడు స్టోరీ, అది తోటమాల గురించి. ఎంత మంచి అది వచ్చి చూస్తే ఎన్ని ప్రతి సంవత్సరం చూస్తారంట, దాని ఫలాలు లేవంట. అందుకే ఎందుకు వృధాగా ఉంది కలిసి, ప్లేస్ వేస్ట్, దీనికి అన్ని వేస్ట్, దీనికి ప్లేస్, ఆ స్థానం వేస్ట్. ఆ ప్లేస్ లో ఉంటే ఇంకో చెట్టు వేస్తే అది ఫలిస్తుంది కదా, వేస్ట్ ఎందుకంటే దీన్ని పీకేది అనుకుంటారు. అయితే తొడమాలు బద్మ అనుకోండి, ఏమని ఇది ఒక్కసారి మంచి ఇంకా వేసి మంచిగా వాటర్ అన్ని వేసి దీనికి చూద్దాం, ఫలించే లేకపోతే పీకేసి అంటాడు కదా. ఎందుకంటే ఈరోజు నీకు ఈ రక్షణ అనేది గొప్ప అవకాశం అంట. రక్షింపబడి కూడా శక్తి దేవుడు తెలుసుకుని కూడా విలువిచ్చిన స్థితిలో ఉండొద్దు. తెలుసుకొని దేవుడు అనుకుంటా ఎందుకు దేవుడు అడుగుతాడు, అక్కడ లెక్క అడిగితే అప్పుడు ఏం చెప్తావు? ఇచ్చిన రక్షణ ఏం చేసావు, ఇచ్చిన అధికారం ఏం చేసావు? అందుకే మాట ఉంటుంది, కలిగిన వానికి ఇవ్వబడును, లేని వానికి గుణములు తీసేవాడు. ఎందుకంటే ఇందుకే వాడుకోరంట. దేవుడు ఇచ్చిన వరాన్ని దాన్ని దాచిపెట్టేశారంట కదా. ఇంకో దగ్గర ఉంటుంది, కొన్ని ఒక నాణం 2 నాణాలు ఉంటాయి, ఇస్తాడు, ఏం చేస్తాడు కూడా దాచిపెడతాడు. దేవుడు వచ్చి ఎందుకు వరం ఇచ్చిన మనకు సాంగ్స్ పాడేవారు ఎందుకు ఇచ్చాడు, వాక్యం చెప్పేవారు ఎందుకు ఇస్తాడంటే దేవుని రాజ్యములో మనసును చేర్చడానికి, ఆమేన్, స్వార్థ ప్రకటించడానికి, ఆయన కార్యాలు చేయడానికి ఇచ్చింటారు దేవుడిని. అది వాడకుండా సిగ్గుపడే, అది మొమాట పడే, అని ఎవరేమనుకుంటారో అది అది అనుకున్నాం అనుకో, దేవుడు అడుగుతాడంట. అందుకంట అసలుకి కలిగిన వానికి ఇవ్వబడంటే వాడితే ఇంకెక్కువ ఇస్తాడంట ఆయన. ఆమేన్. ఇస్తే ఆ వరాన్ని ఇంకా పెంచుతాడు తప్ప తగ్గించాడు. ఆమేన్. తగ్గించాడు. చాలా మంది ఎప్పుడు రక్షింపడి ఉంటారా, అదే స్థితిలో ఉంటారంట. నో చేంజ్. దేవుని కోసం ముందుకు వెళ్ళరు. ఆయన మాట ప్రకటించేవారిగా, ఆయన ఆరాధించేవారిగా వెనుక తీస్తారంట. అందుకంట ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంటుందంట. ఇప్పుడు అందుకే ఉత్సాహంగా, ఉల్లాసంగా, నిజంగా హృదయపూర్వకంగా దేన్ని ఆరాధించాలి, హృదయపూర్వకంగా దేన్ని స్తుతించాలి, ఆయన మహిమపరచాలి, దేవుడు ఆయన కార్యాలు తెలుసుకోవాలి, మన జీవితంలో రుచి చూడాలి, చెయ్యాలి. మనం దేవుడు అంట
ఒక బాధ్యత ఇచ్చాడు. మనకి రక్షింపబడిన ప్రతి వ్యక్తికి ఒక బాధ్యత ఉందంట. స్వాత ప్రకటించాలి, ఆయన రాజ్యం గురించి చెప్పాలి, స్వస్థపరచాలి, అన్ని చనిపోయి లేపాలని మనం అన్ని ఇచ్చాడు దేవుడు మనకి. ఈ లోకానుసారంగా కూడా ఉండదు, ఈ లోకానుసార వ్యక్తిగా నడుచుకోవద్దు. ఎప్పుడు కూడా దేవుని కోసం మండేవారిగా ఉండాలి. ఆమేన్. ఆరిపోయే వారిగా ఉండదట, చల్లారిపోయిన వ్యక్తిగా ఉండొద్దు. అది చల్లారిపోయిన వ్యక్తితో దూరంగా ఉండాలంట. ఆమేన్. ఎందుకంటే చల్లార్చిన వారితో స్నేహం చేసేదంట ఏమవుతుంది, మనం కూడా అలాగే. అందుకంటే ఈ లోకంతో వైరము, ఈ లోకంతో స్నేహము దేవునితో వైరం ఎరగరా. ఈ లోకంతో వ్యక్తితో స్నేహం చేసే ఏముందంట, దేవునితో వైరం, దేవుని దూరం అయిపోతాం. మనకి ఈ లోకాసిన వ్యక్తితో దూరంగా ఉండాలి. అందుకేనంట తిమోతి ఉంటది, ఎవరితో చెప్పాడు తిమోతికి రాసిన పత్రిక, ఎవరైనా నుండి దూరంగా పారిపో. ఎక్కడి నుంచి ఏంటంట, దూరంగా. ఎవరితో కలిసి నువ్వు సాహసం చేయమని చెప్పాడు తిమోతికి రాసిన 2వ పత్రిక 2:22. నీవు ఎవరి నేర్చల నుండి పారిపోము, పవిత్ర హృదయులై, ఎవరితో చేరిన పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానము వింటాడము. నేర్పులేని మూడుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటికి విసర్జింపుము. కదా, ఏదంట, జగడం వాడే వారికి వితర్కములు, నేర్పులేని మూడులు, పని పాటలు ముచ్చట్లు పెట్టే వారికి దూరంగా ఉండాలంట. అందుకంట ఏదంట, పని వాళ్ళ ముచ్చట్లు ఈ లోకంలో మాట్లాడే వాళ్ళతో ఏం చేయాలంట, నేర్పులేని మూడుల వితర్కములు జగడములు, శోధ చెప్పే వాళ్ళతో, చెత్త చెప్పే వాళ్ళతో ఏం చేయాలంట, దూరంగా ఉండాలి. ఆమేన్. ఆమేన్. ఈ లోకం వార్తలు చెప్పే వాళ్ళకి దూరంగా ఉండాలంట. మనం ఏం చేయాలి, మనము పవిత్ర హృదయంలో ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానం వింటాడు. ఏం చేయాలి, మనం విశ్వాసాన్ని, నీతిని, విశ్వాసాన్ని, ప్రేమను, సమాధానం వెంటాడాలి. రోజుకి స్పిరిచువల్ స్ట్రాంగ్ అవ్వాలి. రోజుకి బలపడాలంట. రోజు వీక్ అవుతాడు. రోజు బలవంతుని చేతులు బాణం వంటి వారిగా ఉండాలి తప్ప వీక్ కావద్దండి. ఈ లోకంలో కలిసిపోదండి. మనం ఈ లోకానికి వెలుగుగా ఉండదు తప్ప నువ్వు చీకట్లో పోకూడదు. ఆమేన్. నువ్వు ఈ లోకానికి వెలుగువి, ఈ లోకానికి ఉప్పువి. ఆమేన్. లోకం చీకట్లో వెలుగులాగా ఉండాలంట, ఉప్పులాగా ఉండాలి. మనం అసలు మన ప్లేస్ మనం తీసుకోవాలి, ఆ ప్లేస్ ను భర్తీ చేయాలి. రాజులాగా ఉండాలి తప్ప చిల్లరగా చేసిన ఏమైనా బాగుంటుంది, పిచ్చోలాగా చేసిన అనుకో. రాజులాగా సింహాసనం కూర్చో, రాజు పని చేయాలి తప్ప అంతే కలిసి చమ్మా చెక్క అన్నది మాట్లాడుకుంటే అని నువ్వేందా తెలుసా పిచ్చోడా ఏంద్రా అయిపోయి ఇట్లా మాట్లాడతారు. అంత విలువ ఉండదు. రాజులాగా ఉండాలి. కింగ్ ప్రవక్తలా ప్రవర్తించాలి. చిల్లరగా ఉండదండి, అది వేస్ట్. దేవుడిచ్చిన స్థానాన్ని ఎవరైనా మనం రాజులైన యాజక సమూహం అంట, ఆ వెలుగుగా చేశాడు. ఆ వెలుగులాగా ఉండాలి తప్ప చీకట్లో పోవద్దు. వాళ్ళతో స్నేహం చేయదంట. చెప్పా దేవుడు తప్ప వదిలిపెట్టాలి. ఎప్పుడు నువ్వు బిజీ పర్సన్గా ఉండాలి తప్ప అందరితో ఆడుకునే ఆడబొమ్మలాగా ఉండదు, అందరూ ఆడుకునే బంతిలాగా ఉండదంట. అందుకే జోకులు ఇవన్నీ విసరించాలంట. ఈ లోకంలో ఉన్న వాటిని విసర్జించి దూరంగా ఉండాలి. ఆమేన్. మనం ప్రత్యేకపరచుకోవాలంట, ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి. మన దీపం మారిపోకుండా చూసుకోవాలంట. దీపం అంటే దేవునితో నాకు కనెక్ట్, సపరేట్. దేవునికి మనకు సహవాసం ఉన్నది తప్ప బయట వాళ్ళతో ఎక్కువ సహవాసం మనకు ఉండద్దు. ఆమేన్. ఎందుకంటే దేవునితో సహవాసం ఉన్న దేవుని కలిగి దేవుని ఎక్కువ దేవుని సమయంగా దేవుని పోలికలే కనిపిస్తాయి, దేవుని లక్షణాలు కనిపిస్తాయి తప్ప బయట వాళ్ళతో కలిసి ఏమొస్తాయి, నీకు అన్ని బయట కనిపిస్తాయి. ఈ లోకంతో కలిసిపోయే వరకు ఉండదు. మనం దేవునితో
నన్ను మనం ప్రత్యేకపరచుకోవాలి. మన దీపం హరిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. దేవునితో కనెక్ట్. ఇంకో లోకాసన వాటిలో కొట్టుకుపోదంట. పౌలు సివిల్ చూస్తే ఎక్కడ పోయినా ఒకటే పని వాళ్ళకి ఎంత స్వార్థ ప్రకటించడం. స్వార్థ ప్రకటించడం. జైల్లో పోయినా ఎక్కడ పోయినా వర్షిప్, ఆరాధిస్తున్నా, వర్షిప్ చేస్తున్నాను దేవుని. ఎక్కడ పోయినా కూడా, ఎక్కడ పోయినాను మనం బలవంతులుగా ఉన్నది తప్ప బలహీనులుగా ఉండదు. ఈ లోకంలో చెప్పే వారితో ఎక్కిపోయించి దేవుని మాటలు తప్ప ఇవే పలికేవారు కూడా. అందుకంటే ఇప్పుడు ఏసాయి కూడా ఆయన చెప్పేటాడు. ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన మన మనిషిని పాపం నుంచి రక్షించడానికి రక్షకుడు ఆయన పేరు. ఇక్కడ మనుషుల పాపం నుంచి విడిపించడానికే, మనిషిని రక్షించడానికి భూమి మీదకి వచ్చాడు. ఒక ప్రణాళిక ఉంది. ఆయన దేవుని మాట ఆయన ఒకసారి చిన్న వయసులో వెళ్ళిపోయాడు ఒక దగ్గరికి. అది చిన్న వయసులో ఉన్నప్పుడు ఆ యెరూషలేముకి వెళ్ళిన తర్వాత చిన్న వయసులో అయితే వాళ్ళు పేరెంట్స్ ఏం చేస్తారు, వలసి వెళ్ళిపోయినాడు. అంటే ఉన్నాడేమో అనుకోని గుంపులో ఉన్న జనంలో యేసుప్రభుడు ఉన్నాడు అనుకున్న వాళ్ళ మరి అమ్మ వెళ్ళిపోయినారు. తర్వాత వెళ్తే ఎక్కడ లేడు. మళ్ళీ వెతుకుని ఎన్నుకొచ్చినారు. అక్కడ ఏంటంటే యేసుప్రభు చెప్తున్నంట, ధర్మశాస్త్ర ఉపదేశ వారితో వాదిస్తూ మాట్లాడుతుంటే వాళ్ళు షాక్ అవుతారు. అసలు ఆయన మాట ఈ వయసులో ఇంత జ్ఞానం ఎక్కడదని ఆశ్చర్యం పోతున్నాడు. అయితే వాళ్ళు ఏమంటారు, కుమారుడు ఎక్కడున్నాడు, నీకోసం వెళ్తున్నాం అంతా అంటే, అరే నా ఎందుకు మీదకి వచ్చినారు, నా తండ్రి పని మీద ఉంటానని తెలీదా అని అన్నాడంట. ఏమన్నాడు, నా తండ్రి పని మీద ఉంటానని మీకు తెలీదా? అప్పటి నుంచి ఆయనకి స్టార్ట్. దేవుని పని చేయాలి, దేవుని కోసమే. అందుకే అంటే ఆయన అంటే తెలుసా, నా తండ్రి చిత్తం చేయుటే నాకు ఆహారము పానీయమే ఉండాలి. అలా ఉండాలి, మనం కూడా అలా ఉండాలి. సరే ఎందుకు నా జీవితం అద్భుతాలు జరగవు, ఏం జరగవు మీకు అసలు కూడా. కానీ ఎందుకు జరిగితే ఈ లోకంతో పోతాము, దేవుని చోటియము, దేవుని మాటలకు చోటివ్వము, వాక్యాన్ని నడుచుకోము. ఈ లోకంలో కానీ ఈ లోకంలో అవిశ్వాసం వస్తుంది మనకి. ఎందుకు ఇప్పుడు దేవుని పనిలో వాళ్ళంట అసలు అందుకని దేవుడు అన్నప్పుడు పెంచుతాడంట. ఇంకా అందుకంటే కలిగే వారికి ఇవ్వబడును, లేని వారికి ఉన్నవి తీసేవాడు. ఎందుకంటే ఉన్న వాడుకోడు, వేస్ట్ చేస్తాడు, దాచిపెడతాడు. మనం దాచిపెట్టే వారికి ఉన్నామా? దేవుడు ఇచ్చిన తలాంతును వాడే వారిగా ఉన్నామా? దేవుడు ఇంకా ఎక్కువ ఇస్తాడంట, వాడుతుంటే ఇంకా ఇస్తాడంట. ఇంకా మన తలాంతులు అంట ఆ వారం దేవుడు పెంచుతాడు. పౌలు ఒక గురి చూడని వ్యక్తిగా పరిగెత్తలేదంట, గాలిని కొట్టిన వాడిగా పరిగెత్తలేదంట. గురి కలిగిన వ్యక్తిగా యేసు వైపు చూస్తూ పరిగెత్తాడు. కిరీటం కోసం ఒక గోల్. అందుకే ఒక మనిషి మనం ఒక గోల్ ఉండాలంటే కలిగి ఉండాలి, వెలుగులా ఉండాలి, గోల్ కలిగి జీవించాలి, గురి కలిగి పరిగెత్తాలంట. అవిశ్వాసమే ఉండక విశ్వాసమే జీవించాలంట. ఎందుకంట అవిశ్వాసమే ఉండక విశ్వాసమే జీవించు అని పోల్చుకోవాలి. ఆయనతో పోల్చుకోవాలంట, ఆయనలాగా జీవించాలి. ఎప్పుడైనా ఆయన ఒకసారి ఒక వ్యక్తి వచ్చి స్థల విషయంలో తీర్పు తీర్చాడు. ఆయన అడుగుతారు వచ్చి, నీ మీద అంటాడు ఆయన, నీ మీద ఎవరు తీర్పు, మీ మీద తీర్పు ఎవడు పెట్టాడు నన్ను అంటాడు ఆయన. నేను తీర్పించడానికి రాదు అంటాడు ఆయన. అంటే ఈ లోకంలో ఈ లోకానుసారం ఉన్న వాటికి న్యాయం చేయడానికి రాలే, స్వార్థ పడేందుకు వచ్చినట్టు ఆయన. ఏమంటాడు, ఎవరు మీకు మీ తీరుపరగా ఎవరు పెట్టాడు నన్ను ఎందుకు కడతాడు వచ్చి అంటాడు ఆయన. ఆయన వచ్చింది దేవుని రాజ్యం ప్రకటించడానికి. మనం కూడా అనుకోవాలంట, అది కూడా మనం అదే మన గోల్. అరే వాళ్ళకి ఇట్లా జరుగుతుంది, వీళ్ళకి ఇట్లా జరుగుతుంది, అరే ఉన్న ఫస్ట్ సొల్యూషన్, అన్నింటికి సొల్యూషన్ దేవుని రాజ్యమే ప్రకటించడమే. ఆయన రాజ్యములో ఆయన నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతికితే అన్ని ఏమేమి చింతిస్తున్నావు అవన్నీ పొందుకుంటామని చింతించే అవసరం ఏంటంటే, అరే రేపు ఏం తిందామో, ఏం తాగించుకుంటాం, ఏం త్రాగుదామో, ఏం ధరించుకుందామో చింతించే అవసరం లే. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికించాలి అవన్నీ. దేవుని రాజ్యం సొల్యూషన్. ప్రతి దానికి దేవుని రాజ్యమే సొల్యూషన్ అండి. అయ్యో బాధపడతాం, ఏం రాదండి, బాధపడితే ఏం రాదు, స్వార్థ ప్రకటించాలి. దానికి సొల్యూషన్ దేవుని రాజ్యమే
సొల్యూషన్ అంట. ప్రతిదానికి దేవుని రాజ్యమే సొల్యూషన్. దేనికైనా దేవుని రాజ్యమే సొల్యూషన్. ఆయన రాజ్యంలో చేర్చబడమే సొల్యూషన్. అది తప్ప వేరే దానికి ప్రతి ప్రశ్నకు జవాబు దేవుని రాజ్యమే. ఆమేన్. బాగుపడాలన్నా, జాబ్ రావాలన్నా, సమృద్ధి కావాలన్నా, ఏది కావాలన్నా దేవుని రాజ్యమే సొల్యూషన్. సక్సెస్ కావాలన్నా దేవుని రాజ్యమే, ఆయన రాజ్యమే. అన్ని ఉన్నాయంట. రక్షణతో పాటు ఫస్ట్ అన్ని అన్ని ఇస్తాడంట. సొంత కుమారుని ఇవ్వడానికి వెనుదిరిగిన ఆయనతో పాటు కుమారుని వాడు సమస్తాన్ని కొన్ని కాదు, ఏదంటే సమస్తాన్ని ఎందుకు ఇవ్వడు, ఇస్తాడు. ఆమె నమ్మాలంట. అందుకే వాళ్ళకి ఏం చెప్పాలి, ఫస్ట్ దేవుని రాజ్యం తెలుసుకున్నా బాబు అని చెప్పాలి. ఆమె వాళ్ళకి ప్రాబ్లం అంటే స్వస్థపరచాలి, హీలింగ్ చేయాలి, అంతే. అది మన పని, అంతే తప్ప అయ్యో వాళ్ళకి ఇట్లేదంట కదా, వీళ్ళకి ఇట్లేదంట కదా, లోకంలో కలిసిపోదంట. దాని సొల్యూషన్ అయితే దేవుని రాజ్యం. దేవుని రాజ్యం లేరు కాబట్టి ఈ లోకంలో ఉన్నవాడిని, లోకంలో ఉన్న వాడిని జరుగుతాయి. లోకంలో తీర్పు వస్తుంది. ఈ లోకాంతరంగా ఉంటారు కాబట్టి లోకాంతరం మరణాలు అన్నీ జరుగుతాయి. ఎందుకంటే దేవుని రాజ్యాన్ని నమ్మలే కాబట్టి వాళ్ళు, అంతే. ఏం చేయండి, దేవుని రాజ్యం చూడలేదు. సొల్యూషన్ దేవుని రాజ్యమే. చెప్పాలంటే అరే మనం అందుకే చెప్పాలి ఇస్తా వాళ్ళకి, బయటలో ఏం చెప్పాలి ఇస్తా, నమ్మకుండా ఉన్న డబ్బు పోతుంది, అయిపోతే చెప్పాలి. చాలా మంది అందుకే రావడం భయపడి, అయ్యో ఉన్న ఆస్తి పోతుంది. ఆస్తి ఎవరు వాళ్ళు దేవుడికి వచ్చిన ఆస్తి ఎవరు పోయినాయా? గొర్రెలు కాపరి రాజు కదా, గొర్రెలు కాపరి దావీదును సింహాసనం ఇచ్చాడు, రాజుగా చేశాడు. సౌలు ఏం చేశాడు, ఫస్ట్ గాడిద వెతుకుంటూ పోయినాడు. కానీ గాడిద వెతుకుంటూ పోయిన సౌలుని రాజు చేస్తే మర్చిపోయినాడు. కానీ దావీదు మర్చిపోలే. దావీదు వేరే, దావీదు దేవుని ఉదయస్తాడు అంట. ఆమేన్. చూసుకున్నాం మనం. మోషే అరణ్యంలో గొర్రెలు మేపుకుంటున్నాడు కదా, 40 years గొర్రెలు మేపుకుంటున్నాం. కానీ దేవుడు గొప్ప నాయకుడు చేస్తాడు. కానీ విని ఎరగని మైమర్చిపోయే మిరాకిల్స్ జరిగించాడు. ఆమేన్. కానీ విని ఎరగని మిరాకిల్స్ అసలు మోస ఎక్స్పెక్ట్ చేసినాడు, అన్ని నా ద్వారా జరుగుతాయి. నిజంగా అన్ని తర్వాత మన ద్వారా అన్ని మన మిరాకిల్స్ మన ద్వారా జరుగుతాయని నమ్ముతాయి. నమ్మం కదా. ఏసాయి కదా గొప్ప కార్యం చేశా అని చెప్పినా లేదా? చాలా మంది ఏమంటారు, ఏసైలో ఎవరు చేయలేడు అంట. అని ఆయన అన్నాడు ఏమని, ఆయన విశ్వాసం ఇస్తే నేను చేసే క్రియలు మరి వాటికంటే గొప్పవే అన్నాడు. ఆమేన్. మనం కూడా ఆయన కంటే గొప్ప కార్యం చేయొచ్చంట. ఆయన ఆత్మనిచ్చింది అందుకే మనకి గొప్ప కార్యం చేయడానికి. కానీ విని ఎరగని కార్యం చేయడానికే, అంతేకాదు. అంత తప్ప రోగాలు దేవుడు రోగం పెట్టి నేర్పిస్తాడు. అకస్మాత్ మరణాలు ఉంటాయి, మరణంతో డోర్ తడుతుంది, ఎప్పుడు పోతామో తెలీదు, ఎప్పుడు ఉడతామో తెలీదు. ఇవన్నీ చెప్పడానికి కాదు. ఆమేన్. మనిషి మైండ్ మర్చిపోయి నిజం అనుకుంటాను. అలాంటి ఊహకు అందని కార్యములు దేవుడు చేస్తాడు. ఆమేన్. ఈ లోక పద్ధతి ఏది, పుట్టినవాడు గిట్టక తప్పడు. సంవత్సరం పుట్టినవాడు అంటే గిట్టక తప్పదంటే పుట్టినవాడు చావు మానడంట. ఏంది, పుట్టినవాడు గిట్టక తప్పదు. ఏంటి పాట ఉంటుంది ఏదో, మన దాంట్లో కాదు, మన పిలిపి వేరే, మన సంపడానికి దేవుడు సూచించాలంట. ఆమేన్. నెత్తి జీవించడం 7 ఏళ్ళు డొమినియన్. అసలు మైండ్ అసలు వారికి ఆశ్చర్యమైందంట. అరే చెప్పాలి మనం ఏం చేస్తాం, సినిమాలో ఏం చూస్తాం, ఏదో సినిమాలో చూస్తే పవర్ చూస్తారు. ఇక ఏ చాలా మంది సూపర్ మ్యాన్లు, స్పైడర్ మ్యాన్లు ఉంటాయి. అంతగా నిజమైన పవర్ దేవుడు మనకి ఇచ్చాడు కదా. మనిషి ఊహకు అందరినీ దేవుడు కార్యం చేస్తాడంట. కృషిలో శుద్ధుడు మీద అసలు రక్తస్రావం గల స్త్రీ 12 ఏళ్ల నుంచి అసలు మాయపోయాను. వస్త్రపు చేయి ముట్టగానే హీల్. సమస్యలు వింటున్నా, ఎన్ని సమస్యల నుంచి ఉండొచ్చు, కానీ ఈయనకు చోటిస్తే, ఈ రక్షకుడికి చోటిస్తే సెకండ్స్ లో బాగు చేయగలడు. ఆమేన్. సెకండ్స్ లో సమస్య తీర్చగలడు. సాధ్యమైంది. ఆమేన్. మనం భయపడదాం. అందుకని ఈ లోకానికి భయం అంట. మనం ఈ లోకాన్ని భయపెట్టే వాళ్ళు మనం.
లోకానంటే మనుషుని బాధలు, రోగానికైనా వ్యాధికైనా దయ్యానికైనా భయపెట్టడానికి దేవుడు పెట్టాడు, మనం వాటిని బంధించడానికి పెట్టాడు, మనం ఆమేన్. వాటిని ప్రజలను విడిపించడానికి మనం పెట్టాడంట. అది మన పని. చెప్పిన ఏదైనా సినిమాలు అంట చూసాం కదా, స్పైడర్ మ్యాన్ ఆమెను చేయి ట్రైన్ ఆగడం, ఇదంతా రియల్ గా. కానీ దేవుడు ఎంత అధికారం చెప్తే మంచి నిజంగా షాక్ అవుతారు. అరే వర్షాన్ని ఆపుతా, తుఫాన్ పవర్ దేవుడు మాకు ఇచ్చాడంటే నమ్మలేదు వారికి. నిజమా అనుకో అసలు ఆశ్చర్యపోతారు. ఎంత అధికారం ఇచ్చాడు దేవుడు తెలుసా మనకి. ప్రకృతి లోపరుచుకున్న అధికారం. సూర్య చంద్రుని ఆపడే జాషువా, తుఫాన్ ఆగమంటే ఆగుతుందంట. ఏ సునామీ ఏదైనా ప్రమాదం జరిగిందని ఆగమంటే ఆగాల్సిందే, ఆగిపోతాంట. అంత అధికారం. ప్రమాదానికి భయపడే వ్యక్తి కదా, ప్రమాదాన్ని ఆపే వ్యక్తి మనం పెట్టాడు. ఆమేన్. అగ్నిలో మండిపోతుంటా దాని నుంచి భయపడి మనం పారిపోకూడదంట. చలో అని దాని పని ఖతం చేయాలి. ఖతం అంటే దాన్ని ఆర్పు పడేసారి ఇస్తున్నాము, అయిపో స్టాప్ అని చెప్పాలి. ఎంత అధికారం అంటే అంత అధికారం. నిజంగా చెప్పాలంటే అసలు చెప్తే ఉండే మనసుకి ఈ లోకాన్ని వ్యక్తికి అయితే నమ్మలేదు అనమాట. ఎంత ఎంత ప్రశ్న దేవుడు ఒక పక్క దేవుడు. ఒకవేళ సునామీలు వస్తున్నాను నీకు పై నుంచి, ఏ సునామీ ఆగడంగానే ఏం పోదండి మనకి ఏమో తెలియని ఇచ్చినాం అనుకో, సునామీ అట్టనే అయిపోతుంది. ఆమె సునామీ ఎట్లా వస్తుంది, పెద్దగా వస్తుంది, చాలా హైట్ లో వస్తుంది. ఈ నుంచి వచ్చినా ఎంత ప్రొటెక్షన్ తెలియదు మనకి ఏమోదంట. వచ్చినా ఆగిపోవాల్సిందే. నిల్చుంటే డైరెక్ట్ నిల్చోని నమ్మాలి మన దేవుడిని. అందుకే మన దేవుడిని మనం ఎరిగి ఉండాలంట. ఇలాంటి దేవుడిని నమ్ముతున్నాం మనం. ఇలాంటి దేవుడిని నమ్ముతామంట. ఏదైనా చేయగల దేవుణ్ణి, మృతులను సజీవులుగా చేయవాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. తుఫాన్ అయినా ఇంకోటైనా మరొకటి ఏదైనా వచ్చినా సరే ధైర్యంగా నిలిచిన అధికారులు ఇచ్చాడు. ఈరోజు ఇచ్చాడు మనకి ధైర్యంగా నిల్చోండి మన ధైర్యం గురించి. యోహాన్ ఫస్ట్ చాప్టర్ మొదటి అధ్యాయం చెప్తాడు కూడా కదా. చూస్తాం 30 నుంచి. నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడు ఆయన నేను ఎవరి గురించి చెప్పుతున్నావు, ఆయన ఈయన. నేను ఆయన ఎరిగి తిని కానీ ఎరగనైతిని కానీ ఆయన ఇశ్రాయేలులకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్ళలో బాప్తిసం ఇచ్చుచు వచ్చి తిని అని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పారుమలి ఆకాశం నుండి దిగి వచ్చుట చూచి తిని ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని కానీ నీళ్ళలో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవరి మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూచుదువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చు వాడని నాతో చెప్పాడు నా దేవుడు. ఎవరికి తెలుసు, అన్నీ తెలుసు, అయినా డౌట్. మరి నువ్వేనా మరొకరి కోసం ఎదురు చూడవాలి? నువ్వేనా మరొకరి కోసం చూడాలి? చాలా మంది ఇలాంటి అవిశ్వాసం ఉంటున్నారు. ఎన్ని చూసిన కళ్ళతో నమ్మరు. అదేం నమ్మరా? ఇంకో గోళీ వేసుకో, టక్క టక్క టాబ్లెట్. ఎంత అంటే అవిశ్వాసం ఉండదు. ఎన్ని చూసినా కూడా చాలా ఏందో అవిశ్వాసం అంట. అవిశ్వాసాన్ని మన జీవితంలో దాన్ని ఉండనికూడదంట కదా. అంత యోహానే డౌట్ వచ్చి యోహానికి పంపించాడు, నువ్వేనా అది ఏమంటాడు పంపుతారు. ఆ యేసు ప్రభు ఏమంటాడు పంపించినాడు, లూకా 7:18. యోహాను శిష్యులు ఈ సంగతులను అతనికి తెలియజేసి అతడు యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచి, రాబోవాడు నీవేనా? మేము మరొకరి కోసం మరి ఒకరి కొరకు కనిపెట్టవాలనా అని అడుగుటకు వారిని ప్రభువు నొద్దకు పంపెను. ఆ మనుషులు ఆ నొద్దకు వచ్చి, రాబోవాడు నీవేనా లేక మరొకరి కొరకు మేము కనిపెట్టవలనా అని అడుగుటకు బాప్తిసం ఇచ్చి యోహాను మమ్మును నీ యొద్దకు పంపనని చెప్పిరి. ఆ గడియలోనే ఆయన రోగములను బాధలను అపవిత్రాత్మలను గల అనేకులను స్వస్థపరిచి చాలా మంది గుడ్డి వారికి చూపు దయచేసాను. అప్పుడు ఆయన, మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు
లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది, నా విషయమై అభ్యంతర పడని వారు ధన్యుడని వారితో చెప్పింది. ఆమేన్. ఈరోజు అభ్యంతర పడ్డాడు కాబట్టి అభ్యంతర పడుతాడు యోహాను. కానీ ఈరోజు అభ్యంతర పడిగా ఉన్నామా? అని నిజంగా దేవుడైనా అయినా ఇది నిజమేనా? అంతా బైబిల్ నిజమేనా అబద్ధమా? పిచ్చి డౌట్లు వస్తాను అవన్నీ. ఇది కళ్ళతో చూసినా కూడా అంత చూసే అన్ని కార్యాలు చూస్తే మన జీవితాన్ని చేసి కూడా చాలా మందికి వస్తాయంట. కానీ అలాంటి వాటిని దూరం చేస్తాయి. దేవుని కార్యాలు చూసినా కూడా అవిశ్వాసాన్ని రానియకూడదు. మెయిన్ అలాంటి డౌట్స్ ఎప్పుడు రానివ్వదంట. చూసిన తర్వాత కూడా ఎన్ని కార్యాలు చూసి కూడా సాక్ష్యం ఇచ్చిన యోహానే. కొంతమంది ఒకప్పుడు దేవుని గురించి మంచి చెప్తారు, తర్వాత అసలు దేవుని గురించి చెప్పరు. దేవుని దూరం అయిపోతారు చాలా మంది. ఒకప్పుడు మొదటి ఆరంభం చేసే అంటే ఫస్ట్ స్టార్ట్, అందుకే బైబిల్ ఉంటుంది, మొదటి వారు కడబట్టి వారు అవుతారు, కడబట్టి వారు మొదటి అవుతారు. అందుకే మొదటి బాగుంటారు దేవుళ్ళు. ఏమవుతుంది కానీ ఇట్లానే ఉంటారు, మన ముళ్ళ బదులు రాత్రి ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఉండొచ్చు. దేవుని దూరం అయిపోతారంట. మంచిగా బాగుంటారు, మంచిగా ఉత్సాహంగా చెప్తారు దేవుని గురించి. తర్వాత చూసుకుంటే కనిపించదు. అలా ఉండదంట. మనం రోజు రోజుకి బలవంతులు. అందుకేనంట ఎందుకు అలా అవుతుంది తెలుసా? లోకంలో పడుకుంటాం, లోకంలో కలిసిపోవద్దు, లోకానుసార వ్యక్తితో స్నేహం చేయొద్దు. ఆమేన్. రోజు రోజు మనం దేవునితో మనం కనెక్ట్ అయి ఉండాలి, విశ్వాసం బలపరచబడాలి, మనం ప్రత్యేకపరచుకోవాలి, మనల్ని సపరేట్ చేసుకోవాలంట, దేవునితో సహవాసం చేయాలి, రోజు రోజు ఆయన రూపులోకి రావాలి. ఆమేన్. ఆయన కార్యాలు చదవాలి, ధ్యానించాలి, నడుచుకోవాలి, వాటి ప్రకారం ఒక వెలుగుగా జీవించి అనేక మాదిరికరంగా ఉండాలి. ఆమేన్. అలా మనం ముందు గాక అవిశ్వాసం మనం తొలగిపోవాలి, వేళ్లతో విశ్వాసం కలిగి జీవించదు గాక, యేసయ్యలాగా అధికారం వాడదు గాక, ఆయన మాట వినేవారిగా ఉందుము గాక, ప్రకృతి లోపరచును గాక, ఈ భూమిని ఏలుదుము గాక. ఆమేన్. భయపడే వారికి కాదు, భయానికి భయం వేస్తున్నాము. ఆమేన్. ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవా, అద్భుతాలు చేయవాడా, ఆశ్చర్యకరుడా, నీకే స్తుతులు స్తోత్ర ప్రభా. నిన్న నేడు ఏకరీతిన దేవుడా, మారని దేవుడా, అల్ఫయో మోగిన దేవుడా, నీకే స్తోత్ర ప్రభు. ఉన్నవాడు అనువాడు ప్రభు, తోడున్నవాడు, నీకే స్తోత్రం నాయన. అవును ప్రభు, మేము విశ్వాసంలో ఎప్పుడు వీక్ కావద్దు, అవిశ్వాసం కలిగి ఉండకూడదు ప్రభా. అవిశ్వాసం మాలో నుంచి వేళ్లతో తొలగిపోవాలి కాదు, అభ్యంతర పడుగులు చేస్తున్నాము. అభ్యంతరాలు అవిశ్వాసాలు ఇవన్నీ వేళ్లతో మాలో తొలగిపోను గాక, విశ్వాసంలో బలపరచబడుతుంది గాక, నీ మాట అనేక మంది ప్రకటించను గాక, వెలుగులాగా జీవించదు గాక, అనేక మందికి వెలుగుకరంగా ఉంటుంది గాక, అనేక మంది దారి చూపుతుంది గాక, అనేక మంది నీ రాజ్యంలో చేర్చుదు గాక, నీ మాటలు ప్రకటించదు గాక, ఈ లోకానుసారం కాకుండా ప్రత్యేకంగా మమ్మల్ని ప్రత్యేకపరచుకుందాం గాక, ప్రత్యేకంగా నీ కోసం జీవించదు గాక, ప్రత్యేకంగా నీతో సాహసం కలిగి ఉంది గాక, నీ మాటలు ధ్యానించి వాటి ప్రకారం నడుచుకుందాం గాక ప్రభావ. మా జీవితంలో ఆ మాటలు చూపించి, నీ వాక్యము చూపించి అనేక మంది చూపించదు కాక, వెలుగును చూపించదు కాక, అనేక మంది ప్రభావ నీ రాజ్యం చేర్చును గాక. అలాంటి గొప్ప కార్యాలు మా ద్వారా చెరువును గాక ప్రభావ. కని విని ఎరగాలి ఊహ మనిషి మైమర్చిపోయి కార్యాలు మీరు చేస్తారు నాయన, చేస్తారు, చేస్తూనే ఉంటారు. అలాంటి కార్యాలు మా ద్వారా కూడా చెరుగును గాక. మనిషి మైమర్చిపోయే విధంగా ఉంటాయి ప్రభు నీ కార్యం, మనిషికి ఊహకు అందని విధంగా ఉంటాయి ప్రభు నీ కార్యం. అలాంటి కార్యాలు మా ద్వారా చెరుగును గాక, అనేక మంది స్వస్థపరుచును గాక, చనిపోయిన తిరిగి లేపుతుంది గాక ప్రభు, దయ్యాలను వెళ్ళగొట్టును గాక, అనేక మందికి దీవెనకరంగా ఉందని గాక ఇచ్చారు ప్రభు. నీకు స్తోత్రం. అలాగే ఇంకాను ప్రతి ఒక్కరిని విశ్వాసాన్ని బలపరిచి అవిశ్వాసాలను వాళ్ళని తీసివేసి వాళ్ళకి ఏ అవసరాలు నేను తీర్చబడగా ప్రకటిస్తూ వాళ్ళకి అంధకార శక్తులను ఎవరి కుటుంబాల ప్రభావం వాళ్ళ ప్రభావం తొలగిపోవాలి కాక వాటిని వెళ్ళి బయట పొమ్మని అనిపిస్తున్నా. ఎలాంటి అంధకార శక్తులు చేత ఎలాంటివన్నీ వాళ్ళకి బయట పొమ్మని కత్తిస్తున్నా ఇస్తున్నాము, తీసేస్తున్నాయి బయట పోగా అవన్నీ కూడా ఇస్తున్నాము. వాళ్ళ సమాధానం కలగాలి. నీ మహిమతో ఏం పని, నీ మహిమ ప్రభావ ఇచ్చండి, నీ ఆత్మతో నింపాలి, ఆత్మను బలపరచమని, విశ్వాసంలో బలపరచమని, వాళ్ళు నీ ఆత్మలో వృద్ధించినప్పుడు అన్నింటిలో వృద్ధి సౌఖ్యంగా ఉండాలన్నట్టు అన్నిటిలో సౌఖ్యంగా ఉంది కాక, అన్నిటిలో సమస్తాన్ని మీరు అన్నారు ప్రభు, వాక్యం రాయబడింది. కుమారుని ఇచ్చిన వాడు కుమారుని వాడు సమస్తాన్ని ఎందుకు ఇవ్వడు, సమస్తాన్ని
సమస్తాన్ని ఇస్తారు, సమస్తం సమకూర్చుతున్నందుకే నమ్ముతూ స్తుతిస్తూ నేను ప్రభు నామములో అడిగిన వాటిని జవాబు పొందినాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.